దేవుని భయం నీకున్నప్పుడు నువ్వు పాపం చెయ్యవు. అందుకే భయము నుండి పాపము చెయ్యకండి. దైవ భీతి మనిషిని పాపానికి దూరంగా తీసుకెళ్తుంది. సమాజం అంతా కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని అందరూ ఆశిస్తారు. ఈ సమాజంలో ఆనందము, సంతోషము, ఈ సమాజం క్షేమంగా ఉండాలని మనం కోరుకుంటే సరిపోదు. అందరూ విలువలతో, నైతిక విలువలతో ఉండాలి. బైబిల్ చెప్పిందా? చాలా చక్కగా చెప్పిందండి. బైబిల్ ఎన్నో విలువలు నేర్పించింది. ఎవరో ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు పనికి మాలిన బైబిల్ మీద ద్వేషముతో, క్రీస్తు పట్ల, క్రైస్తవ్యం పట్ల అసూయతో బైబిల్ కొరకు తప్పుగా మాట్లాడినంత మాత్రాన బైబిల్ తప్పుడు పుస్తకం అవ్వదు. అది కేవలం విద్వేషంతో మాట్లాడింది. బైబిల్ విలువలు నేర్పింది. ఎంత గొప్ప నైతిక విలువలను బైబిల్ ప్రబోధించిందో. ఈ సమాజంలో ఎన్ని వర్గాలో అందరి గురించి, అందరూ అధికారులందరి గురించి, నాయకులందరి కోసం, నాయకుల కొరకు, అధికారుల కొరకు, యజమానుల కొరకు, దాసుల కొరకు, భార్య కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు, తల్లి కొరకు, తండ్రి కొరకు, ఏం కావాలి చెప్పండి? అంటే బైబిల్ చెప్పిన, బైబిల్ పాటించమన్న ఈ విలువలు ఈ సమాజం పాటించగలిగితే ఈ సమాజంలో ఉండవండి ఇవన్నీ.